నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి పర్మనెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ నోటిఫికేషన్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే PGIMER నుంచి వచ్చిన ఈ సూపర్బ్ జాబ్ ఆపర్చునిటీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. పదండి మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి టెంపరరీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానే కావు. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పర్మనెంట్ గ్రూప్ సి పోస్టులన్నమాట. అంటే జాబ్ సెక్యూరిటీతో పాటు కెరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఈ నోటిఫికేషన్లో ఉన్న చాలా ఉద్యోగాలకు ముఖ్యంగా మనం ఫోకస్ చేయబోయే పోస్ట్కు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో ఇది చాలామందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో అసలైన హైలైట్ గురించి చూద్దాం. అదేంటంటే సెక్యూరిటీ గార్డ్ గ్రేడ్ 2 పోస్ట్. కేవలం 10వ తరగతి పాసై ఇంత మంచి జీతం ఎలా వస్తుందో ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. జీతం ఎంతొస్తుంది? ఇదే గదా అందరి డౌట్. బేసిక్ పే లెక్క చూస్తే 18,000 రూపాయలుంటుంది. కానీ అన్ని రకాల అలవెన్సులు కలుపుకుంటే స్టార్టింగ్లోనే చేతికి దాదాపుగా నెలకు 35,000 రూపాయలకు పైగా వస్తుంది. ఇది నిజంగా చాలా మంచి శాలరీ ప్యాకేజ్. ఇక ఏజ్ లిమిట్ చూస్తే 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వాళ్లకి 35 ఏళ్ల వరకు, అలానే ఓబీసీ అభ్యర్థులకి 33 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని కేటగిరీల వారీగా చూస్తే అన్రిజర్వ్డ్కి 2, ఓబీసీకి 2, ఎస్టీకి 1, ఇంకా ఈడబ్ల్యూఎస్కు 1 పోస్ట్ కేటాయించారన్నమాట. ఈ ఉద్యోగానికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అవసరం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. పురుష అభ్యర్థులకి హైట్ కనీసం 167 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఛాతీ విషయానికొస్తే నార్మల్గా 80 సెంటీమీటర్లు, గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్థులకైతే హైట్ 155 సెంటీమీటర్లుంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం. పురుష అభ్యర్థులకి కొన్ని ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. అవేంటంటే లాంగ్ జంప్, హై జంప్, 100 మీటర్ల స్ప్రింట్, 792 మీటర్ల రన్నింగ్, అలాగే పులప్స్ లాంటివి ఉంటాయి. వీటన్నింటిలో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ మీకు సెట్ అవ్వదు అనిపిస్తే అస్సలు వరీ అవ్వద్దు. ఎందుకంటే ఈ ఒక్క నోటిఫికేషన్లోనే దాదాపు 55 రకాల వేర్వేరు పోస్టులున్నాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ పోస్టులు ఏంటి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు మనమొకసారి చూద్దాం. ఈ టేబుల్ చూడండి, వేరే ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్కి 10th పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఇంకా స్టోర్ కీపర్ పోస్ట్కైతే బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి. ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్తో చాలా అవకాశాలున్నాయి. సరే, జాబ్స్ గురించి చూశాం, క్వాలిఫికేషన్స్ చూశాం. మరి అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చేశాక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ స్టేజెస్ దాటాల్సి ఉంటుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అని. దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అసలు విషయం ఉంది. గ్రూప్ బి మరియు సి పోస్ట్లకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT ఉంటుంది. 100 ప్రశ్నలు, 100 మార్కులు, 100 నిమిషాల టైం. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ఆన్సర్కి 0.25 మార్కులు కట్టవుతాయి. అంటే 4 తప్పులు చేస్తే కష్టపడి సంపాదించుకున్న 1 మార్కు పోతుంది. సో చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చెయ్యాలి. సెలక్షన్ ప్రాసెస్లో ఉన్న స్టెప్స్ ఇవి. ఫస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. తర్వాత అప్లై చేసిన పోస్టును బట్టి ఫిజికల్ టెస్ట్ గానీ, స్కిల్ టెస్ట్ గానీ ఉంటుంది. ఆ స్టేజ్ కూడా క్లియర్ చేశాక సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా అన్నింటిలోనూ పాస్ అయిన వాళ్లతో ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయానికొద్దాం. ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చెయ్యాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ జనవరి 1న మొదలైంది. ఇక చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 16th. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అస్సలు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం చాలా మంచిది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు
రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకైతే ఫీజు రూపాయలు మాత్రమే. ఇక దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదనమాట. ఇది మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్లకి కూడా ఎగ్జామ్ సెంటర్ మన హైదరాబాదులోనే ఉంటుంది. ఎక్కడికో దూరం వెళ్లాల్సిన పనిలేదు. సో ఇది అప్లై చేయడానికి మరో మంచి కారణం. మొత్తం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అలాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ www.pgimer.edu.in ని విజిట్ చేయండి. అన్ని వివరాలు మీకు అక్కడే దొరుకుతాయి. చూశారు కదా, ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, అదీ కూడా కేవలం 10వ తరగతి అర్హతతో అందుబాటులో ఉంది. మరి ఇంత మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం సాధించడానికి మీ ప్రిపరేషన్లో మీరు వెయ్యబోయే మొదటి అడుగు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.